సార్ నూనె నడుస్తుంది బండి. వృద్ధాప్యం అంటారు కదా, 80 దాడుతున్నాయి, 81 ఇప్పుడు. మరి ఏదో కాళ్ళు నొప్పులు కళ్ళు నొప్పులు ఏదో అంటుండేవారు కదా, అంటాయి కదా, అది తప్పవు. మా నాన్నగారు డాక్టర్ గారు, ఆయన అదే కంకిపాడు. అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్నేళ్ళు రానేవాడు. 50, 60 వస్తుందండి అని నాయన చెప్పారు అనుకో, నీకు వైద్యం అదే, ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు, కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు. ఏమిటరా అంటే ఒకటి కళ్ళు, 2 కాళ్ళు, ఆ 2 జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని, ఎవరి మీద ఆధారపడకుండా. అవును, అది అలాగా. మీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్, జిస్కే పాస్ పవర్ హోతే హై ఉస్కా రైట్ బి రాంగ్ హోతా, రాంగ్ బి రైట్ హోతా హై. గుర్తుందా సార్ ఈ డైలాగ్? ఏ సినిమాలో? సర్కార్. అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు, ఎంత గొప్పవాడో మీ అందరికీ తెలిసిన విషయం. నేను చెబితే ఎగతాళిగా కూడా ఉంటుంది. అలాంటి ఆయనతో నేను యాక్ట్ చేయడం అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే. అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్పి క్లోజ్ పెట్టారు. సరే నేను డైలాగ్ కడక్కని చెప్పించాను, సింగిల్ టేక్ ఓకే అయిపోయింది. రాముజీ అన్నాడు ఆయన, అమిత్జీ అంటూ వచ్చాడు ఆయన. పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్, ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను. అంటేను నేను I acted on the stage for 25 years. Yes, that potentiality I am seeing you. అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు, ఏదో ఫోన్ మాడుతూ పక్కకి. అమీన్ అన్నాడు, అప్ప అని వచ్చాడు. ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్. ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు. అది నాకు అప్పుడే సర్టిఫికెట్లో అనిపించింది. అబ్బో, అవును, ఆయనతో మాట అనిపించుకోవడం మాటలు కాదు కదా. అలాగా ఒక ఇది. అలాగే రజనీకాంత్ గారి అందరూ మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే, ఈ మధ్య ఆయన కల్కి సినిమాలో చూసాం. అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలామందికి. ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్? చేయటం అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువైనాయి, మధ్య బలతం పడిపోయిందమ్మా. టాలెంట్ ఎవరికి అక్కర్లా. ఇప్పుడు హీరో అని అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళే తక్కువగా ఉండేవారు, జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు. ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే 40 మంది 50 మంది ఉన్నారు, కమెడియన్స్ ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం. ఒక పద్ధతి పాడు ఏం కనపట్లా. ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు, అంతా సర్కస్. పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిని సర్కస్ కూడా మూసిచ్చారు. అలా తయారైపోయింది. ఆ క్వాలిటీ అవి పోయినాయి, ఆ కథలు పోయినాయి, అవన్నీ పోయినాయి. అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది. అంటే ఏ విధంగా సార్? అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారా? ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు? ఏవో టీవీలో వచ్చేవి. ఇప్పుడు నేను కనీసం నాతో 100-110 సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్లో. మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టాడని అనలా. అది ఎక్కడి నుంచి వచ్చింది అంత, నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషన్. ఇప్పుడు టీవీలో మాట్లాడటం, బయట మాట్లాడటం చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఆ రోజుల్లో కైకాల సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే 5 రకాల సినిమాలే ఉండేవి. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 సినిమాలు. ఈ 5 సినిమాల్లోనే ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది. సపోజ్ మహమ్మదీడు వేషం వేశారనుకోండి, మీకు ఇస్తే మాకు ఇస్తాం, మాకు పెడితే మీకు పెడతాం, అట్లా ఉండేది భాష. పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదరి మనలారా అలా ఉండేది. పౌరాణిక అలాగా. ఇప్పుడు అలా కాదు కదా.
అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి. ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ. అందుకని అబ్జర్వేషన్. ఇప్పుడు బయట ఏ క్యారెక్టర్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాం, మేనరిజమ్స్. అవును, అలాగే ఆ తేడా బాగా వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేవాడికే క్వాలిఫికేషన్ లేదు, డబ్బు ప్రాధాన్యం. కానీ చాలా భారీ భారీ సినిమాలు వస్తున్నాయి కదా సార్. సినిమా ఇప్పుడు నువ్వు సినిమా చూడటానికి వెళ్ళావు, ₹50 టికెట్ 200 పెట్టుకుని, నీకు కావాల్సింది ఏంటి? ఎంతలో సినిమా తీశారన్నా సినిమా ఎలా ఉందని ఆలోచిస్తాను, అంతే కదా. అంతే. చూసిన తర్వాత బాగుంటే అరే బాగా ఖర్చు కూడా పెట్టారా, మంచి మంచి సీన్స్ ఉన్నాయి అని అప్పుడు చెప్పుకుంటావు. అంతేగాని సినిమా బాగాలేదనుకో నెగిటివ్గా చెబుతారు. ఎందుకు బోళ్ళు ఖర్చు పెట్టారు, నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చాం, ఖర్చు ఏం కనపడుతుంది తప్ప ఏం కనపడతలేదు సినిమాలో అంటారు. అలా ఉంటుంది. మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది, అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి, అంటే తోచదు. ఫస్ట్ పాయింట్, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం చేయటం, వాళ్ళతో తిరగడం, షాపింగ్ బట్టలు కొనటం, ఇవన్నీ అలాగన్నీ పోయినాయి, అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును, ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు నేను పడతాను. అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తామంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఇప్పుడు పంపించేవారు. ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్, అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత, ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా. మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మనం లేవు. అవును, అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును, భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే. ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటే అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక. అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తుంది అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును. ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు